अस्सलाम वालेकुम नाजरीन, खबरनामे में आपका खैर मकदम है। मैं हूं अचिया शेख। नजर डालते हैं आज की अहम खबरों पर। जिला कामारेड्डी के मरकज में वाक़ एक प्राइवेट स्कूल जीवादान हाई स्कूल में 6 साला बच्ची के साथ पीटी नागराजू के नारवा सलूक के वाक़े ने जिला कामारेड्डी में हलचल मचा दी है। तलबा यूनियन के कायदीन को इस मामले का इल्म हुआ और उन्होंने एहतजाज शुरू किया। उन्होंने स्कूल के बाहर एहतजाज किया। इस तरतीब में तलबा यूनियन के कायदीन, तलबा के वालिदैन और अक़लियती कायदीन ने स्कूल के शीशों को तबाह करने की कोशिश की। मामले की तला मिलते ही कामारेड्डी डीएसपी नागेश्वर और सीआई चंद्रशेखर रेड्डी मौके पर पहुंच गए और तलबा यूनियन कायदीन को जमा करने की कोशिश की। इसके बावजूद वो नहीं सुन रहे हैं। इसके अलावा म्यूनिसिपल चेयरमैन और चंद्रशेखर रेड्डी ने स्कूल पहुंचकर इसके अमले पर अपना गुस्से का इजहार किया है। इस मौके पर तलबा यूनियंस के रहनुमाओं ने अपने दुख का इजहार करते हुए कहा है कि स्कूल इंतजामिया ने इस तरह के जुल्म का कोई जवाब नहीं दिया। पीटी नागराजू जिन्होंने ऐसी हरकतें की, सख्त सजा देने का मुतालबा किया है। उन्होंने स्कूल की तस्लीम को फौरी तौर पर मनसूख करने का मुतालबा किया है। కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి జీవదాన్ పాఠశాలలో 6 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక అమ్మాయి మీద, చిన్న పిల్ల మీద ఆ స్కూలు పీఈటీ టీచర్ నాగరాజు అనే వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించిన విషయమై ఈరోజు కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థి సంఘాలన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఒక చిన్న అమ్మాయి, 6 సంవత్సరాల అమ్మాయి మీద అఘాయిత్యానికి పాల్పడేటువంటి వ్యక్తిని కఠినంగా శిక్షించాలని విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా గతంలో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు, 1-2 ఇన్సిడెంట్స్ బయటకు రాకుండా జరిగినప్పుడు కూడా మేము అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ దృష్టికి తీసుకుపోయినాం. అట్లాగే పాత ప్రిన్సిపల్ దృష్టికి తీసుకుపోయినాం, ఎంఈఓ డిఓ దృష్టికి తీసుకుపోయినాం. అయినా కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు ఎవరైతే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డ పీఈటీ టీచర్ ఉన్నాడో ఆయన మీద సూపర్విజన్ సరిగా లేక, పర్యవేక్షణ సరిగా లేక ఇలాంటి చర్యలు జరగడం బాధాకరము. దీన్ని సభ్య సమాజం అందరూ కూడా తలదించుకోవాల్సిన విషయంగా మేము భావిస్తూ ఉన్నాం. అటువంటి నిందితునికి కఠినమైన శిక్ష పడాలా. అంతేకాకుండా పర్యవేక్షణ కరువైనటువంటి, పర్యవేక్షణ లోపించినటువంటి, రెస్పాన్సిబిలిటీ లేకుండా బాధ్యతారహితంగా ఉన్నటువంటి ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ను కూడా సస్పెండ్ చేయాలని విద్యార్థి సంఘాలు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే శాశ్వత రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో, శాశ్వత గుర్తింపు ఉన్నటువంటి ఈ స్కూల్కు శాశ్వత గుర్తింపును రద్దు చేయాలని చెప్పి విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా విద్యార్థుల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాల మీద పటిష్టమైన చర్యలు చేపట్టకపోవడం సిగ్గుచేటు. వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడ రాష్ట్రంలో, దేశంలో ఏ చిన్న మారుమూల గ్రామంలో కూడా చిన్న పిల్లల నుంచి మొదలు పెడితే అంటూ మొదలు వాళ్ళ దాకా అఘాయిత్యాలు జరుగుతున్నాయి. కాబట్టి వీటిని నిర్మూలించేంత వరకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని చెప్పి విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తాం. స్కూల్లో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డ టీచర్ నాగరాజును కఠినంగా శిక్షించాలని చెప్తున్నాం. పోలీసు వాళ్ళు కూడా పటిష్టమైన ఎవిడెన్స్ను కోర్టులో ప్రొడ్యూస్ చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా పోలీసు వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సో అక్కడ వీప్లాన్ స్కూల్ దగ్గర తోపులాటలో 2 పోలీస్ పర్సనల్ ఆర్ ఇంజూర్డ్ అండ్ మీరు డిఓ గారి రెస్పాన్సిబిలిటీ అడిగారు. మనం ఇన్వెస్టిగేషన్ ప్రస్తుతం నిన్న ఇచ్చిన పిటిషన్ మీద ఉంది. అందులో మనం ఈ సెక్షువల్ అసాల్ట్ దాని మీద మనం ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. ఇప్పుడు స్కూల్ మేనేజ్మెంట్ మీద కూడా డెఫినెట్లీ ఎంక్వైరీ ఫ్రమ్ ద యాంగిల్ ఆఫ్ నెగ్లిజెన్స్, కాంప్లిసిటీ ఆర్ ట్రైయింగ్ టు కవర్ అప్ బై నాట్ రిపోర్టింగ్ టు లా ఎన్ఫోర్స్మెంట్. పాత కంప్లైంట్స్ కొన్ని ఇచ్చున్నాము, వాటి మీద ఎంక్వైరీ జరగలేదని చెప్పారు. అది కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళి వాట్ ఎవర్ యాక్షన్ అక్యూజ్డ్ అవుట్ స్టాండింగ్ ఉన్నట్టు ఏమైనా స్పెషల్ బృందాలు ఏమైనా ఏర్పాటు చేశారా మేడం? అక్యూజ్ కస్టడీలో ఉన్నాడండి, రిమాండ్లో. మహిళా ఉపాధ్యాయుల మీద కూడా అలాంటివి జరుగుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. ఒక్క నిమిషం. విద్యార్థుల పైనే కాకుండా మహిళా ఉపాధ్యాయుల పైన ఇప్పుడు మనకి వచ్చిన స్పెసిఫిక్ కంప్లైంట్ అయితే ఈ అమ్మాయికి సంబంధించింది. మై రిక్వెస్ట్ ఈస్ ఎవరైతే ఇప్పుడు బాక్సో చట్టం కింద అయినా కూడా ఎనీ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ మనం ఐడెంటిటీ అన్నది ఎవరికి రివీల్ చేయము. పేరు ఏ పేపర్లో, ఫోటో ఏ పేపర్లో కూడా రాదు. అదేవిధంగా వీళ్ళ స్టేట్మెంట్స్ అవన్నీ కూడా మైనర్ గర్ల్ అలాగా అయితే నాన్ యూనిఫార్మ్డ్ ఆఫీసర్స్ రికార్డ్ చేయడం జరుగుతుంది. భరోసా సెంటర్ ఉంది కామారెడ్డి జిల్లాలో. సో ఈ విక్టిమే కాదు, వేరే ఎనీ అదర్ కంప్లైంట్స్ ఇంతకుముందు బయటకు రావడానికి హెసిటేట్ చేసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. మీ కాన్ఫిడెన్షియాలిటీ ప్రొటెక్ట్ చేస్తాము. ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉన్నా కూడా మనం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఉదయం సుమారు 6 గంటల ఉద్రిక్తత ఉంది కదా, జిల్లా ప్రజలకు మీరు ఇచ్చే సూచన ఏంది మేడం? మనకి ఎవరి మీద అయితే కంప్లైంట్ ఇచ్చారో ఆ అక్యూజ్ కస్టడీలో ఉన్నారు, మనం రిమాండ్కి పంపిస్తున్నాము. సెక్షన్స్ కూడా మీరు చూసినట్లయితే మనము రేప్ అనే గర్ల్ అండర్ 12 years ఆఫ్ ఏజ్ ఆ సెక్షన్ కింద పెట్టడం జరిగింది. బాక్స్
చేయడం జరిగింది. అండ్ ఇది ఒక డిఎస్పీ ర్యాంక్ అధికారి ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. అండ్ అక్యూజ్ని మనం తొందరలో రిమాండ్ కూడా పంపబోతున్నాము. అండ్ నాట్ జస్ట్ దిస్, మన పిటిషన్ ఒకటి కాకుండా చాలా కంప్లైంట్స్ స్కూల్ మీద నెగ్లిజెన్స్ అవన్నీ కూడా చెప్పారు కాబట్టి అన్నీ కూడా బ్రాట్ అవుట్ ఇన్ ఇన్వెస్టిగేషన్. థ్యాంక్ యూ మేడం. సరిపోతుంది. ఇప్పుడు ఏమి యాక్షన్ చేసుకుంటారు సార్ మీరు? ఇప్పటిది చెప్పండి సార్. అది ఇప్పుడు ఆయన పిలుస్తారా, మాట్లాడతారా? మాట్లాడతారు సార్, మాట్లాడతారు సార్. అందరి ముఖంటే ఒక్కళ్ళ ఇష్యూ కాదు సార్, ఇది ఒక్కళ్ళ ఇష్యూ కాదు కదా. అందరి ముఖంటే మాట్లాడి మీరు హామీ ఆఫీసర్ ఏం శిక్ష ఇస్తారు, ఏం చేస్తారు, ఏం పిల్లలు మీరు శిక్ష ఇస్తారు, ఏం పనిష్మెంట్ ఇస్తారు. ఇప్పుడు మా డిమాండ్ కూడా మీరు అడగాలి సార్. ఎందుకు చేసినా శిక్ష ఏం చేస్తారు మీరు? మీరు అడగాలంటే మేము ఆఫీసరా? మీరు ఆఫీసరా సార్? మేము ఆఫీసరా? మీరు అడగాల. एमएलए ने पोषण अभियान प्रोग्रामों में हिस्सा लिया। आज बेज गुंडा और मोहम्मद नगर मंडल मराकज में पोषण अभियान यानी ग़िज़ाइयत का महीना प्रोग्राम में मरकजी रियासती हुकूमतों के जरिए पुरजोश तरीके से लागू किया गया, जो कल एमएलए टोटा लक्ष्मी कुंता राव ने शिरकत की। पोषण अभियान पोषण मासोत्तम हर साल सितंबर के महीने में मुनाकिद किया जाता है। इस मौके पर एमएलए ने खवातीन, हामिला खवातीन, शीरख्वार बच्चों और बच्चों को ग़िज़ाइयत से भरपूर खुराक और ग़िज़ाइयत की कमी के बारे में आगाही दी। कहा जाता है कि ग़िज़ाइयत से भरपूर खुराक की कमी की वजह से सेहत के मसाइल जैसे खून की कमी, पैदाइश का कम वजन वगैरह। उन्होंने कहा है कि अगर हामिला खवातीन मुनासिब ग़िज़ाइयत से भरपूर खुराक ले तो माँ और बच्चा बगैर किसी ग़िज़ाइयत की कमी के सेहतमंद रहेंगे। कहा जाता है कि बच्चे को 1 घंटे के अंदर दूध पिलाया जाए और 6 माह तक सिर्फ माँ का दूध ही बच्चे को पिलाया जाए, क्योंकि माँ के दूध में क़ुव्वत मुदाफ़ियात होती है और बच्चे की नशोनुमा में मदद मिलती है। एमएलए ने कहा है कि आंगनवाड़ी टीचर्स और हेल्थ वर्कर्स को हुकूमत की तरफ से हामिला खवातीन, शीरख्वार बच्चों और बच्चों को वक्त पर फराहम की जाने वाली ग़िज़ाई अशिया फराहम की जाए। आंगनवाड़ी कारकुनों से कहा गया है कि वो ग़िज़ाइयत की कमी को दूर करने के लिए खवातीन में बेदारी पैदा करने का काम करें। इसी तरह उन्होंने आंगनवाड़ी मराकज में अमले की कमी और बुनियादी ढांचे के मसाइल के बारे में भी उनकी तवज्जो दिलाई है। जीएचएमसी कमिश्नर अम्रपाली कत्ता ने हुक्काम को हिदायत दी है कि वो इस बात को यकीनी बनाने के लिए इक़दाम करें कि सफाई के प्रोग्रामों को आसानी से अंजाम दिया जाए, क्योंकि शहर में गुज़िश्ता दिनों से हो रही बारिश के पेश नज़र मुतअद्दी बीमारियां फैलने का खदशा है। कमिश्नर ने एलबी नगर जोन के कई इलाकों का अचानक दौरा किया और सफाई के इंतजामात, सड़कों पर गड़ों के सुराख और सड़कों की हालत का मुआयना किया है। उन्होंने सरवर नगर से एलबी नगर और उपल, भागीत उपल, स्टेडियम रोड वगैरह के इलाकों का दौरा किया। इस मौके पर कमिश्नर ने सरवर नगर, उपल और तालाब का दौरा किया और इर्द गिर्द के माहौल को साफ सुथरा रखने के इक़दाम करने को कहा है। तमाम ओहदेदार बारिश के पेश नजर चौकस रहे और मुनासिब इक़दाम करें ताकि अवाम को परेशानी का सामना न करना पड़े। किसी भी मसाइल इन्फेक्शन के फैलाव को रोकने के लिए सफाई का खास इंतजाम मुनासिब तरीके से किया जाना चाहिए और मच्छरों पर काबू पाने के लिए एंटी लार्वा ऑपरेशन वगैरह की जानी चाहिए। इसी तरह मुतल्लिका हुक्काम को सड़कों पर बने गड़ों को पुर करने का हुक्म दिया गया है। इस प्रोग्राम में कमिश्नर के साथ एलबी नगर जोन कमिश्नरेट भी मौजूद रहे। मुझे हाथ पांव बांध कर थाने में रखा गया था। कुछ देर बाद एक पुलिस वाला आया और मेरी चोली उतार दी। वो मेरी छातियों पर लाते मारता रहा। मैं मदद के लिए चीख रहा था, वो बहुत चीख रही थी। फिर एक पुलिस ऑफिसर आया, उसने मेरी पतलून उतारी, अपनी पतलून भी उतारी और अपना आजू तनासुल निकाला और कहा है कि आप इसे कितनी बार लेना पसंद करेंगे या चुप रहेंगे। ये बात आर्मी ऑफिसर की मंगेतर ने बताई है। ये वाकया उड़ीसा में पेश आया। उड़ीसा में बीजेपी की हुकूमत है। ये वाकया पूरे हिंदुस्तान को शर्मिंदा करता है। High Court of Odisha, Army authorities and media and AIMS उनके मेडिकल के लिए सबको थैंक्स बोलना चाहूँगी। That is the reason
अभी मैं यहाँ पे बैठ पा रही हूँ ठीक से और फ्री हूँ बिकॉज आई वॉज रॉन्गफुली थ्रोन इन टू जेल। 15 को रात को अराउंड 1 AM अपना रेस्टोरेंट क्लोज करने के बाद व्हेन आई वाज अपने घर जा रही थी, कुछ गाड़ी ने हमारा रास्ता रोका था और हमसे लड़ने की कोशिश की थी। उनसे जैसे भी बचाते हम लोग जब गाड़ी में वापस बैठे और उसका FIR देने भरतपुर पुलिस स्टेशन गए, वहाँ पे एक लेडी कांस्टेबल बैठी हुई थी अपने नाइटी में रिसेप्शन पे और कोई भी नहीं था। उनको मैंने बहुत बार FIR लिखने के लिए बोला, मेरा कंप्लेंट लॉन्च करने के लिए बोला, क्योंकि बहुत सारे लड़के थे वो लोग, तो वो पीछा हमारा कर सकते थे वापस। उसके लिए मैं उनको चाहती थी कि वो FIR लिखे या पेट्रोल भेजे या कुछ करे। उन्होंने मुझे कोई हेल्प दी नहीं, उल्टा मेरे साथ गाली गलौज की। जब मैंने उनको बताने की कोशिश की कि मैं एक लॉयर हूँ और उनका बनता है इस टाइम पे FIR लिखना, ये उनकी ड्यूटी है, तो उन्होंने मुझसे और गुस्सा किया। थोड़ी देर बाद जब एक पेट्रोल गाड़ी आई, उसमें से और फीमेल ऑफिसर्स और बाकी मेल ऑफिसर्स आए। उन्होंने गुरवंश को अपॉर्चुनिटी दिया था कंप्लेंट लिखने का, बट उतने में ही उन्होंने पता नहीं क्यों उसको कस्टडी में डाला। फिर मैंने उनसे वापस रिक्वेस्ट किया और बोला कि आप एक आर्मी ऑफिसर को नहीं डाल सकते कस्टडी में, ये अनलॉफुल है, आप नहीं कर सकते ऐसा। तब तक तो फीमेल ऑफिसर ने मेरे बाल पकड़ के जोर से खींच के मुझे मारना पीटना शुरू कर दिया। मैंने उनको रिक्वेस्ट करते रही, प्लीज स्टॉप, मत कीजिए, ऐसा मत कीजिए। फिर वो पुलिस स्टेशन के कॉरिडोर से मुझे घसीटते हुए ले जा रहे थे और उस टाइम पे मैं जितना जो उनको फाइट दे पाई, जहाँ उनके हाथ दिखे, एंकल्स दिखे, मैं फाइट बैक करने की कोशिश कर रही थी। उसके बीच में एक लेडी कांस्टेबल ने मेरा गला पकड़ के दबाने की कोशिश की, तो मैंने उनका हाथ काटा है। उसके बाद उन्होंने मेरे ही जैकेट से मुझे मेरे पीछे हाथ बांधे और एक लेडी कांस्टेबल के स्कार्फ से मेरे पैर। AIMIM के मरकजी दफ्तर दारुस्सलाम हैदराबाद में सदर मजलिस बैरिस्टर असदुद्दीन ओवैसी मजलिस के अरकान असम्बली और दीगर रहनुमा अवाम की खिदमत के लिए हमेशा हाजिर रहते हैं। आज भी सदर मजलिस बैरिस्टर असदुद्दीन ओवैसी और मजलिस के दीगर रहनुमा अवाम के मसाइल को हल करने में मसरूफ है। N. उत्तम कुमार रेड्डी, वजीर आबपाशी, खुराक और शहरी सप्लाईज DS चौहान, IPS हुकूमत के पर L सेक्रेटरी और कमिश्नर बराए खुराक और शहरी सप्लाई महकमा, लक्ष्मी IAS, स्टेट वेयर हाउस कॉरपोरेशन, उदय कुमार डायरेक्टर मार्केटिंग, A. प्रियंका IAS ज्वाइंट सेक्रेटरी, फूड एंड सिविल सप्लाईज डिपार्टमेंट, MCRHRD हैदराबाद में खरीफ यानी 2024-25 के एक्शन प्लान पर 23 पीर 2024 को तमाम एडिशनल कलेक्टर्स, DCSOS, DMS के साथ जायजा मीटिंग में शिरकत की गई। वजीर आबपाशी कैप्टन उत्तम कुमार रेड्डी और MLA पद्मावती ने जिला सूर्यापेट में NSP लिफ्ट कैनाल, RK मेजर कैनाल, MBC मेजर कैनाल और कई वाटर टैंकों पर जारी सैलाब से होने वाले नुकसानात की मरम्मत की कामों का मुआयना किया। उन्होंने आबपाशी के ओहदेदारों और जिला कलेक्टर को हिदायत दी है कि वो कल तक मरम्मत मुकम्मल कर ले और आबपाशी के लिए फौरी तौर पर पानी छोड़ा जाए। उन्होंने कहा है कि आबपाशी के पानी की कमी की वजह से धान की 1 एकड़ फसल को भी नुकसान नहीं होना चाहिए। कांग्रेस लीडर ने कहा है कि 10 सालों में आप जो पार्टी के इनहिराफात की कैफे हुए हैं, क्या आप अखलाक से बोलेंगे? आप जिन्होंने 60 से ज्यादा अपोजिशन MLA, MLC और MP शामिल किए हैं, क्या आप इनहिराफ के बारे में भी बात कर सकते हैं? इस दिन प्रगति भवन में MLA को गुलाबी स्कार्फ से ढांपने वाली बेवा कौन थी? उस दिन अपोजिशन MLA के घर किसने जाकर उन्हें लालच और धमकी दी थी? इस दिन वो 1.5 बेवा कौन थी जिसे अपोजिशन अरकान असेंबली के साथ सफीरों के जरिए प्रगति भवन ले जाया गया था? वो कौन झूठे हैं जिन्होंने रोजाना MLA को शामिल किया और इंजिमाम के बारे में खुलेआम झूठ बोले? क्या आप पार्टी के बाद पार्टी निकलते हैं? क्या आइन और जमहूरियत की बात करते हैं? तेलंगाना के अवाम ने 10 साल तक आप और आपकी वालदा की अक्लमंदी देख ली है। మా బట్టి విక్రమార్క గారిని ప్రతిపక్ష నేతగా
చూడకుండా చేసినటువంటి విధవలు ఎవరని ఈరోజు మేము మా పార్టీ పక్షాన కూడా అడగదలుచుకున్నాం అన్నమాట. మాటలు చక్కగా రానని చెప్తున్నాం. మీరు ఒకడంటే మీరు ఎంటంటే ఇప్పటికే అనేక మార్లు చెప్పినాం. ప్రజాస్వామ్యం గురించా మీరు మాట్లాడేదని అడుగుతున్నాం. అధికారం ఉన్నప్పుడు రాష్ట్రాన్ని ధ్వంసం చేసి ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ఈరోజు కూని రాగాలు కూస్తూ మా శ్రీధర్ బాబును పట్టుకొని కూడా ఎవరు వేసిర్రు కండువా ఏ విధ వేసిండ్రు అనేటువంటి మాట ఈరోజు మా శ్రీధర్ బాబు గారిని మాట్లాడేటువంటి మాటలు. ఇక మా ముఖ్యమంత్రి గారిని అయితే ఇష్టానుసారంగా ఈర్షతోటి ఆయన పరిపాలన ప్రజలకు మరింత చేరువైతున్న సందర్భంలో ప్రజాపాలనలో నిమగ్నమవుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారిని ఈరోజు ఈర్ష్య భావంతో మాట్లాడినటువంటి మాటలు కూడా ఈ సందర్భంగా మేము తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం. ఈరోజు 10 ఏళ్ల పాటు మీ అతి తెలివిని ప్రదర్శించినటువంటి సందర్భాన్ని ఈరోజు మీ ఫిరాయింపుల భాగవతాలు రాష్ట్ర ప్రజలకు తెలుసు. మీ శుద్ధ పూస ముచ్చట్లిగా ఆపని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశాన్ని పట్టుకొని కేటీఆర్ గారు పదే ఎందుకు మాట్లాడుతున్నాడనే మాట సందర్భంగా ప్రజలు చిత్కరించినా ఈరోజు సన్నాయి నొక్కుతూ ఏదో రోజు వంకుతో మీడియాలో మాట్లాడాలని ఈరోజు ఏదో వాగుడు మాటలు మాట్లాడుతున్నటువంటివి ప్రజలందరూ గమనిస్తున్న చెప్పని మాట సందర్భంగా చెప్తున్నాం. ఈరోజు ఎమ్మెల్యేలను మోసం చేశారని వేమన శతకాలు చదువుతున్నాడు కేటీఆర్ గారు. దయ్యాలు వేదాలు వల్లించినట్టు 10 ఏళ్లలో మీరు ఫిరాయించిన ఎమ్మెల్యేలతో చేసింది ఏంటో అని అడుగుతున్నాం. నువ్వు చేస్తే సంసారం, మీరు చేస్తే సంసారం, పక్క వాళ్ళు చేస్తే వ్యభిచారం అని అడుగుతూ ఉన్నాం. ఉప ఎన్నికలు వస్తూనే మాట్లాడుతున్నారు. ఇప్పటికే వచ్చిన ఉప ఎన్నికల్లో మీరు చేసింది ఏందో అంటున్నా. అసెంబ్లీలో ఓడించాం, పార్లమెంట్లో జీరోకే పరిమితం చేశాం. కంటోన్మెంట్ ఉప ఎన్నిక వస్తే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. రేపు ఉప ఎన్నికలు ఏవచ్చినా మీ పార్టీ తుడుచుకుపెట్టుకోవడం ఖాయమని మాట సందర్భంగా తెలియజేస్తుంది. ప్రజాపాలన చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి సర్కార్కు మీ సూచనలు విలువైనట్టు ఇస్తారని చెప్పి అనుకుంటే రోజుకో రాజకీయం చేస్తున్నటువంటి మిమ్మల్ని ఏమానో అర్థం కానటువంటి మాట. ఈసారి మాట్లాడేటప్పుడు మీరు జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము తెలియజేస్తూ ఈరోజు పార్టీలు మింగేసి రాజ్యాంగం ప్రజాస్వామ్యాన్ని నంగనాచి కబుర్లు చెప్తున్న సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా ప్రజానికలకు ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు ప్రజలను మభ్యపెట్టే విధంగా, ప్రజలను డైవర్ట్ చేసే విధంగా రాజకీయాలు చేయడం మానుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మేము బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ ద్వారా సూచన చేస్తా ఉన్నాం. ఇది ఒక హెచ్చరికగా కూడా భావించాల్సిన అవసరం చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. बाग आमा मस्जिद के शाही इमाम ने वक्फ तरमीमी बिल पर अपने ख्यालात का इजहार किया और इस बिल को मुसलमानों के लिए सबसे खतरनाक बिल करार दिया और इस बिल के खिलाफ अपनी आवाज उठाने की तमाम से अपील की। जानते हैं कि वक्फ अमेंडमेंट बिल 2024 इस वक्त हिंदुस्तान के मुसलमानों का सबसे बड़ा मसला है और आज़ाद हिंदुस्तान में ये बताया जा रहा है कि इससे ज़बरदस्त और इससे नुकसानदेह ना कोई बिल पहले आया है ना आइंदा कुछ आ सकेगा। इतनी सख्त तरीन यानी बिल वक्फ अमेंडमेंट बिल है जो मुसलमानों के वजूद के लिए, मुसलमानों के तमाम इबादतगाहों के लिए, मुसलमानों के मदरसों के लिए, मस्जिदों के लिए, आशुर खानों के लिए, मुसलमानों की तमाम चीज़ों के लिए सबसे ख़तरनाक यानी साबित हो सकता है। इसके लिए पूरे हिंदुस्तान के बड़े बुज़ुर्ग और दानिश्वर और फ़िक्र रखने वाले बहुत ही यानी फ़िक्रमंद हैं और कोशिश कर रहे हैं। पार्लियामेंट की जो जॉइंट पार्लियामेंटेरियन कमेटी जो बनी है उसके कई अरकान इस वक्त हैदराबाद में मौजूद हैं। हिंदुस्तान भर से बड़े अहम यानी इस बिल पर फ़िक्र करने वाले लोग इस वक्त हैदराबाद में मौजूद हैं और कल यानी 24 सितंबर मंगल के रोज़ चंचलगुड़ा ग्राउंड में वो आपकी तादाद देखना चाहते हैं, वो आपसे मुखातिब होना चाहते हैं। ये लोग वहाँ पर जॉइंट पार्लियामेंटेरियन कमेटी में दूसरों के सामने बैठकर उनको पावर अगर आपको देना है, वो जो बात कर रहे हैं उनको हिम्मत देना है, तो आप तमाम हजरात तशरीफ़ लाएँ और बड़ी तादाद में तशरीफ़ लाएँ।
وہ پورے ہندوستان کے مختلف مقامات پر جا کر لوگوں سے بات کریں گے، کیا ان کو پرابلمس ہے اور کیا اس کی پرابلم سے آپ کے سامنے رکھیں گے۔ آپ کی تعداد ان کے لیے ہمت ہے، حوصلہ ہے۔ بڑی تعداد میں الحمدللہ ہم نے مسلم پرسنل لا بورڈ کی جانب سے جو ای میل مہم تھی اس کو ہم نے کامیاب کیا۔ اس کے بعد یہ سیکنڈ سٹیپ ہے، یہ جو اراکین پارلیمنٹ کے اراکین اور دیگر ہمدردان ملت اور جوائنٹ پارلیمنٹرین کمیٹی کے جو ممبران اس وقت حیدرآباد میں آئے ہوئے ہیں، وہ آپ کے اور ہمارے جذبے کو دیکھنا چاہتے ہیں کہ آپ کتنا سیریس ہیں۔ تو میں آپ تمام سے درخواست کرتا ہوں کہ کل یعنی منگل کے روز 24 سپٹمبر بعد نماز مغرب ٹھیک 7 بجے چنچل گوڑا پلے گراؤنڈ میں تشریف لائیے۔ آپ کو اندازہ ہے کہ اس وقت بارش کا موسم ہے، شاید بارش بھی ہوگی، وہاں پر انتظام کیا گیا ہے، یعنی واٹر پروف پنڈال کا انتظام کیا گیا ہے۔ حالات ایسے ہیں کہ چاہے بارش ہو، دھوپ ہو، طوفان ہو، ہم کو اپنے مستقبل کے لیے ٹھہرنا ہے۔ میں پھر ایک بار درد مندانہ اپیل کرتا ہوں کہ آپ حضرات غفلت نہ کریں اور چند گھنٹوں کے لیے چنچل گوڑا پلے گراؤنڈ آپ کل منگل کے روز بعد نماز مغرب ضرور تشریف لائیں۔ جزاک اللہ خیر۔ السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ۔ سروبوجلی منڈل میں مخلوط حکومت کے 100 دن مکمل ہونے کے موقع پر یہ گڈ گورنمنٹ پروگرام کا ایک حصہ ہے۔ اعزازی قانون ساز مسٹر کونا روی کمار عوام کو فلاحی اسکیموں کے بارے میں بتا رہے ہیں۔ اس مخلوط حکومت کی طرف سے پچھلے 100 دنوں میں انجام دیے گئے ترقیاتی کاموں اور منڈل تلگو دیشم کے صدر شیولا سورم اور نندی واڑا گونڈا راؤ کلی سدھارتھ اور تڈیپا کے سرکردہ قائدین اور کارکنوں نے بڑی تعداد میں شرکت کی۔ مولانا سید شاہ غلام افضل بیابانی خسرو پاشا صدر نشین تلنگانہ اسٹیٹ حج کمیٹی نے اپنے ایک صحافتی بیان میں تلنگانہ اسٹیٹ کے تمام عازمین حج سے درخواست کی ہے کہ وہ حج کمیٹی آف انڈیا کی جانب سے عازمین حج 2025 کے لیے آن لائن درخواستیں داخل کرنے کی پیر 30 ستمبر کو آخری تاریخ ہے، اس سہولت سے استفادہ کرنے کی درخواست کی ہے۔ انہوں نے کہا ہے کہ عازمین حج کی آن لائن درخواستیں جو 13 اگست 2024 سے شروع کی گئی تھی، پیر 23 ستمبر 2024 کو آخری تاریخ تھی۔ مولانا سید شاہ غلام افضل بیابانی خسرو پاشا صدر نشین تلنگانہ اسٹیٹ حج کمیٹی کی کامیاب نمائندگی پر حج کمیٹی آف انڈیا کے چیف ایگزیکٹو آفیسر جناب لیاقت علی آفاقی IRS نے 23 ستمبر سے بڑھا کر 30 ستمبر تک توسیع کر دی ہے۔ مولانا سید شاہ غلام افضل بیابانی خسرو پاشا صدر نشین تلنگانہ اسٹیٹ حج کمیٹی نے جناب لیاقت علی آفاقی چیف ایگزیکٹو آفیسر حج کمیٹی آف انڈیا سے نمائندگی کی ہے کہ بیشتر خواتین حضرات کے پاس پاسپورٹ موجود نہیں تھے، جس کی وجہ سے وہ حج کی سعادت حاصل نہیں کر سکتے تھے۔ مولانا سید شاہ غلام افضل بیابانی خسرو پاشا صدر نشین تلنگانہ اسٹیٹ حج کمیٹی کی مسلسل نمائندگی پر جناب لیاقت علی آفاقی چیف ایگزیکٹو آفیسر نے پیر 23 ستمبر بڑھا کر 30 ستمبر تک توسیع کر دی ہے۔ انہوں نے مزید بتایا ہے کہ عازمین حج اپنے موبائل پر حج کمیٹی آف انڈیا www.hajcommittee.government.in کی ویب سائٹ سے بھی درخواستیں داخل کر سکتے ہیں۔ مولانا سید شاہ غلام افضل بیابانی خسرو پاشا صدر نشین تلنگانہ اسٹیٹ حج کمیٹی نے مزید تفصیلات بتاتے ہوئے کہا ہے کہ ایسے عازمین حج جن کے پاسپورٹ کی مدت میعاد 15 جنوری 2026 تک ہو وہی درخواستیں داخل کرنے کے اہل ہوں گے۔ عازمین حج کے پاسپورٹ مشین سے نمایاں طور پر پڑھے جانے والے ہیں۔ اسی کے ساتھ خبرنامہ اختتام کو پہنچتا ہے۔ اللہ حافظ۔